బ్యాక్ టు అవర్ ఛానల్ షార్ట్ హోమ్ బై వీని. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈరోజు వ్లాగ్ ఎప్పటిది అంటే కనుక సండే మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో సండే అంటే హాలిడే అంటే ఫుల్ బిజీ డే అనమాట. సో లేడీస్కి ఎంత అయినా సరే సండే వస్తే, ఆదివారం వస్తే ఫ్రీ ఉంటుంది అనుకుంటాం, కానీ ఆ రోజే అంతకంటే కూడా ఎక్కువ పనులు అనేది ఉంటాయన్నమాట. సో ఏంటి అంటే కొంచెం ఇల్లు అయితే క్లీన్ అయిపోయిందనమాట మొత్తము. ఇక ఫ్రిడ్జ్ కూడా బాగా క్లీన్ చేసేసారు. సో బాగా మటుకు ఏదైనా సరే ఒకటి స్టార్ట్ చేస్తే అది మటుకు కంప్లీట్ అయిపోవాలి. అసలు ఎంత నీట్గా క్లీన్ చేశారంటే నేను అనుకుంటాను, అబ్బా నాకు కూడా రాదు ఇంత నీట్గా, మా వారు బాగా చేస్తారు కదా అని చెప్పి అనిపిస్తుంది అనమాట. ఏం లేదు, జస్ట్ నిమ్మరసంలో అది సోడా ఉప్పు ఉంటుంది కదా, సో అది తీసుకొని క్లీన్ చేస్తారండి, అంతే. అంతమించి ఏమీ యూజ్ చేయలేదన్నమాట. ఇక తర్వాత నేను పెట్టాను కదా, వాటిలో పెట్టేవి స్టాండ్ అవన్నీ కూడా, సో అవన్నీ కూడా పెట్టేస్తున్నారు ఇక బాగా. ఇక సండే మార్నింగ్ కదా, మేము టిఫిన్కి అయితే మటుకు నేనైతే నైట్ పూట పెసలు నానేసానండి. ఇక పెసల్లోకి కొంచెం మెంతులు ఒకటి వేసాను, అంతమించి నేను రైస్ అనేది వాడలేదు, ఎందుకంటే మా ఇంట్లో రైస్ చాలా తక్కువ అనమాట. సో ఇక దానిలోకి ఉల్లిపాయలు ఒక 2, ఒక 4 పచ్చిమిర్చి. సో అల్లం ఉంటే బాగుండేది, బట్ అల్లం అయితే లేదనమాట. సో పెసరట్టు అయితే కంపల్సరీగా మనకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం మంచిగా ఉండాలి. సో ఇక ఇక్కడ చూడండి, నాకు మిక్సీ అనేది శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇక నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంచుమించు ఒక 2 months వరకు క్లీన్ చేయలేకపోయాను, అంటే పాపతో పని ఒత్తిడి, ఇక మిక్సీ పట్టేసినమ్మంటే ఎందుకో చేయబుద్ధి కాలేదు అసలుకి. సో ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి క్లీన్ చేశాను, బట్ ఇక్కడ మా మిక్సీ చూసి భయపడకండి, అంతా పగిలిపోయింది సైడ్స్ అవన్నీ కూడా. సో నాకు యూట్యూబ్ నుంచి మనీ వస్తే నేను మంచిగా ఒక గ్యాస్ పొయ్యి, ఒక మంచి మిక్సీ అలాంటివి కొనుక్కోవాలని చెప్పి చాలా ఆశ అనమాట. సో దానికోసం మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నాకంటే మనీ వస్తాయి. సో వచ్చిన తర్వాత నేనైతే మంచిగా గ్యాస్ పొయ్యి ఒకటి, ఆ తర్వాత మిక్సీ జార్ ఒకటి తీసుకుంటాను. సో నేనైతే ఇక ఇక్కడైతే మిక్సీ పట్టేస్తున్నాను, ఎందుకంటే సండే కదా, మేబీ కరెంట్ తీసేస్తే మళ్ళీ కష్టం అని చెప్పి నేను ఫస్ట్ దోసపిండి పట్టేస్తాను, ఆ తర్వాత మటుకు చట్నీ అవన్నీ కూడా పడతాను. సో ఇక ఈ వీడియో అయితే మటుకు సృజన తీస్తుంది, నేను కొంచెం స్లో మోషన్ పెట్టాను వీడియో. నేను ఇక మిక్సీ జార్ అనేది కింద పెట్టుకున్నాను, ఎందుకంటే గూట్లో సరిపోలేదు, ఇంకా గూడు చిన్నదే, సో అందుకని చెప్పేసి నేను ఇక ఇందులో పెట్టేసి ఇంకా కింద కూర్చొని పట్టేస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే కనుక మేబీ ఎవరికైనా ఉంటుంది కదా, మనము ఒక పూరింట్లో ఉంటే పూరిళ్ళు కాకుండా కొంచెం డాబా ఇంటికి వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఎవరికైనా సరే కొంచెం కింద స్థాయి నుంచి పై స్థాయికే వెళ్ళాలి అనిపిస్తుంది, కానీ ఇప్పుడు పూరి గుడిసెలో ఉండి ఇంకా రోడ్డు మీద పడాలని ఎవరికి ఉండదు కదా. సో పుట్టిన ప్రతి మనిషికి ఉండేది అదే అండి, కొంచెం కొంచెం ఎదుగుదల అనేది రావాలి. సో అలా ఎదుగుదల వస్తుంటే కొంతమంది ఓర్వలేకపోతున్నారనమాట, అంటే వాళ్ళు చెప్పిందే వినాలి అన్నట్లు కొంచెం బిహేవియర్ చేస్తున్నారు. సో వాళ్ళు రిలేటివ్స్ అయినా సరే ఎవరైనా సరే ఎందుకు అంత కుళ్ళు అనేది నాకైతే అర్థం కాదండి. వాళ్ళు చుట్టాలు కాదు, నాకు చెప్పలేని మాటలు అలాంటివి వస్తుంటాయి అన్నమాట. అసలు అలా అనుబుద్ధి కాదు నాకు, అసలు చుట్టాలనే అనుబుద్ధి కావటం లేదు ఈ మధ్య. ఇప్పుడు ఎవరైనా సరే ఇల్లు మంచిగా ఉంటే ఎందుకు మారుతారు చెప్పండి. సో మీరు వీడియోస్ చూసే వాళ్ళకైనా మీకు అర్థమవుతుంది కదా. సో నేను ఆ ఇంట్లో ఎన్ని స్ట్రగుల్స్ అనేది పడ్డాను. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఆ ఇంటికి కొంచెం రెంట్ అనేది హైలో ఉంటుంది, బట్ నాకు కొంచెం పని అనేది కొంచెం సులువు అయిపోయింది. దేవుడి దయ వల్ల నాకు యూట్యూబ్ నుంచి మనీ వస్తే రెంట్ కూడా నేనే కట్టుకోగలుగుతాను అని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏం లేదండి, మీరు ఒకరికి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మరీ వాళ్ళని నోటుకు వచ్చినట్లు అనకుండా ఉంటే బెస్ట్ అనమాట. తిరిగి అనటానికి నాకు నోరు లేక కాదండి, తిరిగి అనటానికి నాకు రాదు, ఎందుకంటే అలా తిరిగి మొహం మీదే మాట్లాడాలి అని చెప్పి మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు నేర్పలేదు. మా అమ్మ నేర్పింది ఏంటి, నీకు చెడు చేసినా సరే వాళ్ళకు అవసరమైనప్పుడు నువ్వు మంచి చెయ్యి అని చెప్పి అదే నేర్పింది అనమాట మా అమ్మ నాకు. అలా కాకుండా ఇప్పుడు ఒక చెంప చూపిస్తే రెండో చెంప చూపించకుండా కొట్టినోడి చెంపే పగలగొట్టు అని చెప్పి మా అమ్మ చెప్పుండ్రి. చిన్నప్పటి నుంచి మా లైఫ్ ఇంకోలా ఉండేది, కానీ మా అమ్మ అలా చెప్పలేదు, ఎందుకంటే మా అమ్మ అలా చేయదు, నన్ను అలా చేయమని చెప్పలేదు, మా అక్కకి చెప్పలేదు అనమాట. సో ఏదైనా సరే మనకి చెడు చేసినా కానీ
వాళ్ళకి మంచి చేయమని చెప్పిందనమాట. సో అందువల్ల నేను వాళ్ళని అనలేకపోతున్నాను. లేకపోతే మొహం మీద అనడానికి నాకు ఏం నోరు లేదా చెప్పండి ఫ్రెండ్స్, అంతే కదా. సో ఏదైనా సరే ఇచ్చిపుచ్చుకోవడము మన మర్యాద, కానీ ఏదైనా సరే మనము ఎంత చేస్తే వాళ్ళు మనకు అందే చేయాలి అని అయితే లేదు. సో నేను ఎవరికైనా సరే నేను మంచిగా చేస్తాను, నాకు చెడు చేసినా ఓకే, నేను మంచిగా చేస్తాను. ఎందుకంటే దేవుడు అనేవాడు పైన ఉన్నాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. తెలుసో తెలియక ప్రతి ఒక్కరు తప్పులు చేస్తూనే ఉంటారు. సో అందరూ మంచిగా చేస్తున్నారని మనమైతే చెప్పలేం కదా. సో కాకపోతే ఒకటే నేను చెప్పేది, మీ కడుపులో ఉన్న కుళ్ళు మీరే ఉంచుకోండి. అంతేగాని కడుపులో ఇంత కుళ్ళు ఉంచుకొని బయటికి మటుకు నవ్వుతో మాట్లాడి అదేంటి తేనె పూసిన కత్తిలాగా మటుకు ఎవ్వరు ఉండకండి. మీకు ఏది అనిపిస్తే అది మొహం మీద అనేసేయండి. నాలాగా మటుకు అస్సలు ఉండొద్దు. ఎందుకంటే నేను కడుపులో ఏం పెట్టుకోలేను. నేను కడుపులో కుట్ర పెట్టుకొని మొహం మీద ఏదో ఒకటి అనేసి ఉంటే బాగుండేది, కానీ నేను అలా అనలేను, నాకెందుకు అలా రాదు. సో అదేంటి నేను నిజంగా చెప్తున్నాను, నేను అనాలంటే కనుక నిమిషం కూడా పట్టదు ఆ చెప్పేటి వాళ్ళకి. సో రెండోసారి ఇంకా నన్ను చూసి నన్ను పిలవడానికి కూడా వాళ్ళకి నోరు రాదు. కాకపోతే నేను అలా అనలేను. ప్లీజ్ అర్థం చేసుకొని మీరే కాస్త మీ ధోరణిలో మీరు పోండి. మీకు ఇష్టమైతేనే వీడియోస్ చూడండి అబ్బా, లేకపోతే లేదు. ఎందుకు వ్లాగ్ అంటే ఏం కంటెంట్ ఉంటుంది, ఊరికొచ్చి నా మీద ఎగిరి పట్టడం తప్ప కంటెంట్ ఎక్కడా ఉండదు. వ్లాగ్ అంటే నేను ఒక్కదాన్నే చేస్తున్నాను ఇలా డైలీ పనులు, లేదు కదా. సో నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ అయినా సరే నేను వీడియోస్ చేయాలి, నేను ఇందులో సక్సెస్ కావాలని చెప్పి నేను చేస్తున్నాను. కానీ లేకపోతే నాకేం టైంపాస్కి నేను చేయటం లేదు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, నేనైతే టైంపాస్గా చేయటం లేదు. ఏదైనా సరే దాంట్లో దిగితేనే మీకు బాధ, దానికి తెలిసిన కష్టము, దాని విలువ అర్థమవుతుంది అనమాట. సో ఊరిక చూసి మాట్లాడితే కాదండి, అది చేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట నొప్పి. సో అది అండి. సో లివిట్, ఇంకా దాని గురించి వదిలేసేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా వ్లాగ్ అనేది బోర్ కొట్టిద్ది. సో ఇక నెక్స్ట్ అయితే మటుకు నేను పిండి గ్రైండ్ పట్టేసాను. ఆ తర్వాత మనం చట్నీకి రెడీ చేసేసాను. దోశ కూడా పోసేసాను, దానిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా పైన వేసేసాను అనమాట. సో ఎందుకో ఫస్ట్ 1-2 దోశలు కొంచెం మాడతాయి, ఆ తర్వాత మంచిగా వస్తాయి. సో నేనైతే మటుకు బాగానే పోస్తున్నాను. కాకపోతే అక్కడ పెన్నెం ఉంది కదా, సో మాది ఆకురాయి పెన్నెం, అది పనిచేయలేదు, పడేసాను. ఇక ఈ పెన్నెం అయితే మటుకు బాగానే ఉంది. కాకపోతే మధ్యలో కొంచెం వెయిట్, అదే అండి పైన ఉన్న లేయర్ కొంచెం లేసిందనమాట. అంటే నాన్ స్టిక్ కదా. సో నేనేం చేశానంటే మొన్న మర్చిపోయి హైలో పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేశానని చెప్పి అనుకున్నాను. బట్ అది నేను ఆఫ్ చేయలేదు. తీరా వెళ్ళి చూసిన తర్వాత అది పైన బేటు, అదే చెక్కు మొత్తం అంటగట్టేసి లేసేసిందనమాట. సో నేను ఇక్కడ పోస్తుంది 3rd పెసరట్టు అనమాట, 3వ పెసరట్టు. చూసారా ఎంత బాగా రౌండ్గా భలే వచ్చిందో. సో నిజంగా అండి 2 పెసర దోశలు తింటే మధ్యాహ్నం 3-4 వరకు అసలు ఆకలి అనేది ఉండదు. అదే నార్మల్ దోశ అనుకో ఈజీగా అరిగిపోతుంది. సో పెసర దోశ చాలా హెల్త్కి మంచిది. నేను అందుకే అండి మా పాప తిన్నా తినకపోతే సరే నువ్వు ఇష్టమైతేనే తిను, లేదంటే లేదో పస్తు ఉండమని చెప్తాను. సో అందుకని చెప్పి ఫస్ట్ 3rd దోశ ఉంటుంది కదా, సో అది పాపకి వేసేసాను. ఇక ఫైనల్లీ నేను బట్టలు అవన్నీ ఉతికేసి, అబ్బా బోల్డ్ బట్టలు ఉన్నాయండి ఉతకాల్సింది. ఎందుకంటే ఇంట్లో చేరిన దగ్గర నుంచి నేను బట్టలు ఉతకలేదు. ఎందుకంటే ఈ పనే సరిపోయింది నాకు 1 వీక్ నుంచి. అనుకుంటాం కానీ ఇల్లు సర్దటం మామూలు పని కాదండి. ఏదో అబ్బా అయిపోతుందిలే 1-2 రోజులు అనుకున్న, వారం పట్టింది నాకు కరెక్ట్గా. ఇంకా బట్టలు ఉన్నాయి ఉతకాల్సినవి. సో నేను టిఫిన్ చేసే టైం 11:12 తిన్నానండి సండే. నిజంగా నాకైతే నీరసం వచ్చేసింది. అబ్బా సండే పూట అందరికీ హాలిడే ఉంటుంది, ఒక్క హౌస్ వైఫ్ మటుకు ఎప్పుడు హాలిడే ఉండదు దేవుడా అని అనిపిస్తుంటుంది అనమాట. సో ఏదైతేనేంలే అండి, ఎంత కష్టపడ్డా కానీ ఏదైనా సరే పిల్లల కోసమే కదా. సో ఒక అమ్మాయి పుట్టిన తర్వాత అటు పుట్టింట్లో నుంచి ఎప్పుడైతే అత్తగారింటికి వస్తుందో ఇక అప్పటి నుంచి ఆ అమ్మాయి జీవితం మొత్తం భర్తకి పిల్లలకి అంకితం అనమాట. సో ఇక మధ్యాహ్నానికి అయితే మటుకు నేను కరివేపాకు రైస్ చేశాను అనమాట. సో ఇది ఏంటంటే సింపుల్గా రైస్ వండేసాను. కొంచెం ఆయిల్లో మనము ఒక ఉల్లిపాయ, అంటే పచ్చిమిర్చి కూడా అవి సరుకులు అయిపోయాయి బట్ తీసుకురావాలి, ఒక ఉల్లిపాయ వేసేసి జస్ట్ అలా ఫ్రై చేసేసాను. తర్వాత రైస్ వేసేసానండి. రైస్ వేసిన తర్వాత నేను ఇంకా ఫ్రై చేయలేదు, ఎందుకంటే రైస్ ఎక్కువగా ఫ్రై అయితే దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి అన్నమాట. సో అందుకని చెప్పి నేను మా అమ్మ గుంటూరు నుంచి తీసుకొని వచ్చి, అంటే రోట్లో దంచుకొని వచ్చిందనమాట కరివేపాకు కారము. సో దాంతో నేను కరివేపాకు రైస్ చేసేసాను. సో ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్ అవుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి.